Hi guys, welcome back to our YouTube channel Raji Dhulam. So we are back with one more video which is fun filled and devotional video. Actually ga ma intlo Kartika Masam normal anamata Monday chestaru kada avi. So ma family tradition idi every year definitely ga Kartika Masam lo cheskuntamu. So ivala mem ma normal ela jarupukuntamu and em chestamu and ippudu preparations chestunnaru ma mummy vallu avanni meeku ee vlog lo chupistanu. Stay tuned. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నా పెళ్లి వీడియో అయితే పెట్టేశారు, ఎందుకంటే వాళ్ళు గెస్ట్స్ వచ్చినా కూడా కొంచెం చూస్తారని. యాక్చువల్గా మేము ఏం చేసామంటే యూట్యూబ్లో దీన్ని అన్లిస్టెడ్గా పెట్టేశాం. మా మ్యారేజ్ వీడియో, హల్దీ వీడియో అదంతా ఫుల్గా డైరెక్ట్గా మేమైతే యూట్యూబ్లో చూసేయచ్చు అనమాట. ఇది మా నాన్నమ్మ నేను కలిపి బూరెలకి ప్రిపేర్ చేస్తున్నాం. తేడా. సో ఇది మా మండపం అన్నమాట, దేవుడి మండపం. దీన్ని పూజలకి రెడీ చేస్తాము. సో మా మమ్మీ ఇక్కడ దీన్ని కొంచెం క్లీన్ చేసి పూజ కోసం రెడీ చేస్తున్నారు. ఈ మండపం ఫుల్గా మేము చేపించుకున్నాము, అందుకనే చాలా పెద్దగా బాగుంటుంది. నార్మల్గా రెడీమేడ్వి అలా అయితే అంత చాలా చిన్నగా అనిపిస్తాయి కదా, ఇది చాలా పెద్దగా ఉంటుంది. సో మండపం అంతా రెడీ చేస్తుంది మా మమ్మీ. నోములకి ఏంటంటే సత్యనారాయణ వ్రతం అండ్ కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తాము. సో ఎవ్రీ ఇయర్ నోములకి ఈ 2 వ్రతాలు కంపల్సరీ చేస్తాము. ఇన్ ద మీన్ టైమ్ మా అత్తమ్మ అండ్ అమ్మమ్మ వాళ్ళు కలిసి బూరెలు అవి ప్రిపేర్ చేస్తున్నారు. నోములు కార్తీక మాసంలో 2nd మండే చేసుకోవాలి. మేమైతే 2nd మండేనే చేస్తున్నాము. ఇన్ కేస్ కుదరపోతే అప్పుడు నెక్స్ట్ మండే కూడా చేసుకోవచ్చు అంట. ప్రిపరేషన్స్ అంతా అయింది కదా, ఉపవాసం ఉన్నారు మా మమ్మీ డాడీ. అండ్ ఇప్పుడేమో నోముల పూజ అనమాట. ఆ పూజ అంతా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో మా పంతులు గారు అయితే ఈవినింగ్ 5:30 ఆ టైంకి వచ్చేసారు కరెక్ట్గా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నుండి మా మమ్మీ డాడీ ఇద్దరు ఉపవాసం ఉంటారు కదా, అండ్ పూజ ఫినిష్ అయ్యేప్పటికి ఆల్మోస్ట్ ఒక 2 hours పడుతుంది. సో పూజ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఫాస్టింగ్ కూడా ఎర్లీగా ఫినిష్ చేసేయచ్చు. నేనైతే ఈసారి పూజ చేయకూడదంట, ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిపోయింది అండ్ నా ఇనీషియల్స్ మారిపోయాయి కదా. సో నేను కేదారేశ్వర స్వామి వ్రతంలో అమ్మ వాళ్ళతో కలిసి పార్టిసిపేట్ చేయకూడదని చెప్పారు. నాకైతే కొంచెం సాడ్గా అనిపించింది, ఎందుకంటే నా చిన్నప్పటి నుండి ఐ యూస్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ పూజ. బట్ సడన్లీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుండి స్టాప్ చేసేయాలి అంట. బట్ ఎనీవేస్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఈసారి నేను పూజలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కెమెరామ్యాన్ డ్యూటీ అయితే తీసుకుని పక్కనే ఉన్నాను. అండ్ ఎనీవేస్ మా మమ్మీ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ శారీ అయితే నేనే సెలెక్ట్ చేశాను, అండ్ ఇది మన మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్ షాప్లోనే తీసుకున్నాము. या देवी सर्वं जनातो संपूर्णा पुंगां दर्पतो धर्मवत्ते समेतस्य वेंकटराजलक्ष्मीवदेवत्याः आयुष्याभिवृद्धिदं श्रीमान् श्रीमतः मेरुलगोत्रोद्भवस्य शिवप्रकाश नामधेयस्य साई नम्रतानामदेवत्याः आयुष्याभिवृद्ध्यर्थं धैर्य सिद्ध्यर्थं धर्मार्थ राशि वसातु नाम राशि वसातु जन्मांश वसातु नामांश वसातु पूजा सामान्य चलनी पूजा द्रव्यानि च संप्रोक्षय ओम आगमानं समर्पयामि. आकुलतो नीळु चलंడి. पादयोः पाद्यं समर्पयामि. इंद्रावर्तवेनो हिरण्य विश्वानुर्नो देवसोम महागणाधिपति वस्त्रात् मक्षदानं समर्पयामि. मళ్ళీ 2 అక్షంతలు పట్టుకోండి. యజ్ఞోపవేదపయత్యం శ్రీ మహాగణాధిపతి దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఒక పుష్పం దేవాయ మమ హిరంబాయ స్కంద పూర్వజాయ
సర్వసిద్ధి ప్రదాయకాయ నమస్కారం చేసి ప్రపౌత్ర ఆంశ్చ దేహిమే గణనాయక. ఇక్కడ పంతులు గారు పంచామృతం ప్రిపేర్ చేస్తున్నారు. ఆవు పాలు, ఆవు పెరుగు అండ్ ఆవు నెయ్యి అండ్ తేనె అండ్ షుగర్ కలిపి పంచామృతం చేసి సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంటుంది, దానికి అభిషేకం చేస్తారనమాట. నెక్స్ట్ సత్యనారాయణ స్వామి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ అలానే ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజల్లో బిగ్గెస్ట్ పార్ట్ 5 స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 5 స్టోరీస్ అయితే నేను చిన్నప్పటి నుండి వినడం వల్ల ఎందుకో నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కామన్ లాంగ్వేజ్లో అండ్ బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేసి ఉంటాయి 5 స్టోరీస్ కూడా. సో నేను ఈ వీడియోలో మాకు ఒక మెమరీ బుక్ లాగా అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం ఫస్ట్ 2 స్టోరీస్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ సో ఇంట్రెస్టెడ్ ప్లీజ్ స్కిప్ దట్ పార్ట్. బట్ ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఫర్ ద నెక్స్ట్ 3 స్టోరీస్ కూడా అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉందని ఈవెన్ ఇఫ్ అ సింగిల్ పర్సన్ కమెంట్స్, నేను నెక్స్ట్ స్టోరీస్ని నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. టు నాట్ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ దిస్ వీడియో, సో లిజన్ టు ద బ్యూటిఫుల్ స్టోరీస్. అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి వారు, ఓ నారదా, నీవు కుశలంగానే ఉన్నావా? సమస్త లోక జనులు కుశలంగానే ఉన్నారా అని ప్రశ్నించారు. ఓ మహానుభావ, నేను లోక సంచారం చేసే మీ వద్దకు వస్తూ ఉన్నాను. భూలోకంలోని వారు తక్క మిగిలిన వారందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉన్నారు స్వామి అని చెప్పారు. అదే పెట్టినారా, భూలోకంలోని వారికి ఏమి కష్టములు కలిగినవి అని ప్రశ్నించాడు. ఓ మహానుభావ, భూలోకంలోని వారు కలియుగంలో తిండి లేక, కట్టుబడి బట్టలు లేక, ఉండుటకు ఇల్లు లేక, జ్వరాది వ్యాధులచే అష్ట కష్టములు పడుతూ దుర్భరమైన పరిస్థితి అనిపిస్తున్నారయ్యా అన్నారు. మరి వారి బాధలను పోగొట్టడానికి ఏదైనా మార్గాన్ని తెలపవలసింది కదా అని అడిగారు. ఆలోచించాను మహానుభావ, నాకు ఎటువంటి ఉపాయము తట్టలేదు. అందుకే నేను నీ వద్దకు వచ్చి ఉన్నాను అని తెలిపి ఉన్నారు. ఎప్పుడైతే అలా తెలిపి ఉన్నారో, ఇక నీవెంతో ధన్యజీవు సుమా. ప్రతి ఒక్కరూ తమకేదో కావాలి, తమ బంధువులకేదో కావాలి, తమ వారికేదో కావాలని కోరతారే తప్ప పరుల కొరకు ఇహల కొరకు కోరేవారు ఎవరయ్యా? పరోపకారం ఇదం శరీరం. కాబట్టి నీవు ధన్యజీవు సుమా అంటూ వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతము శ్రీ సత్యదేవుని వ్రతము అని చెప్పి ఉన్నారు. వారి చేత ఆచరింపజేయవయ్యా అన్నారు. ఓ మహానుభావ, వారు ఇప్పటికే ఎంతో కష్టాల్లో ఉన్నారు. ఇక ఆకలి దప్పికలు, ఇక దాహ దప్పికలు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు వెళ్ళి వ్రతం చేయండి అంటే ఈ వ్రతం ఎందుకు చేయాలి, చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అని అడిగితే నేనేం చెప్పాలి స్వామి? ఈ వ్రతం చేస్తే ఏం కలుగుతుందో చెప్పవయ్యా అని కోరాడు. అప్పుడు ఆ స్వామి వారి విధంగా చెబుతున్నారు. ఈ వ్రతాన్ని చేసిన వారికి ధనకనక వస్తువాహనాలు కలుగును. ఆడవారు భక్తితో చేసినచో సౌభాగ్యము కలుగును. మగవారు భక్తితో చేసినచో ఎక్కడకు వెళ్ళినను విజయం సిద్ధించగలదు అని శ్రీ దామోదరుడు చెప్పగా నారదుడు విన్నాడు. ఓ మహానుభావ, చక్కని విషయం చెప్పావు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఈ వ్రతం చేయమని చెప్తాను, ఇలా ఫలానా కలుగుతాయ్యా అని చెప్తాను. కానీ ఈ వ్రతాన్ని ఎలా చేయవలను, ఎప్పుడు చేయవలను, ఏ దేవుడిని పూజించవలను, ఏమేమి సామాగ్రి కావాలను, ఏ సమయాలందు, ఏ జాతుల వారు ఏ సమయాలందు ఈ వ్రతాన్ని చేయవచ్చును, ఈ వ్రతానికి విధి విధానం ఏమిటి, నైవేద్యం ఏమిటి అన్నీ అడుగుతారయ్యా. కాబట్టి ఈ వ్రతం యొక్క నాకు పూర్వోత్తరాలు అన్నీ కూడా నాకు సవిస్తరంగా తెలిసి ఉంటే నేను వారు అడిగిన దానికి సమాధానం చెప్పగలవాడును. కాబట్టి ఈ వ్రతం గురించి నాకు సవిస్తరముగా తెలుపగోరుచు ఉన్నాను స్వామి అని కోరి ఉన్నాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి వారు ఈ విధంగా తెలుపుతున్నారు. ఈ వ్రతాన్ని చేయువారు సూర్యోదయాన్ని పూర్వముగానే లేవలను. లేచి కాలకృత్యాలు నిర్వహించుకుని స్నానం, సంధ్యావందనాది పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలను. స్వామికి దండం పెట్టుకుని సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయ సమయంలో పూజాగృహమును చేరి మళ్లీ తలస్నానం చేసి గట్టిది అయిన 5 మూరల బట్టను మండపముగా మలిచి, ఆపై 5 కుంచములు గాని, 5 మిదేర్లు గాని, 5 మానికలు గాని, మనకి శక్తి కొలది బియ్యమును పోసి, ఆపై ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాల దుర్గాల పంచబాలక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానం చేసి మధ్యలో కలసమును పెట్టి పూజ చేయవలను. ఈ కలసములకు వెండి పాత్ర మొత్తము, రాగి పాత్ర మధ్యము లేదా కంచు, ఇత్తడి, లోహ పాత్రలైనా, శక్తి లేని వారు మట్టి పాత్రనైనా పెట్టి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇంకను ఈ వ్రతములకు 1 గర్షం బంగారం కానీ, 1/2 గర్షం బంగారం కానీ, 1/4 గర్షం బంగారంతో కానీ తయారు చేయించబడిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను పంచామృతములతో స్నానం చేయించి గంధము, పువ్వులు, కుంకుమ, అక్షంతలు అలంకరించి మండప మధ్యంలో ప్రతిష్టాపన చేయవలను. ఇంకను ఈ వ్రతములకు ప్రసాదంగా ఆవు పాలు, ఆవుని, పంచదార, గోధుమగా, జీడిపప్పు, కిస్మిస్, ద్రాక్ష, యాలకులు కలిపి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి నివేదన చేసి దాన్ని భక్తులందరూ తప్పనిసరిగా విరివిగా పంచుకొని తినవలను. శక్తి లేని వారు తనివిడి, వడపప్పు, పానకం నైను నివేదన చేయవచ్చు. ఇంకను
ఈ వ్రతమును కార్తీక మాసం నందు కానీ మాఘమాసం నందు కానీ ఏకాదశి పౌర్ణిమ సూర్య సంక్రమణ కాలం నందు కానీ వివాహాది గృహప్రవేశాది శుభకార్యం జరిగినప్పుడు కానీ లేదా తీరని ఏదైనా చిక్కు సమస్యలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇంకను ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు, చాతురు వర్ణములు వారు వారికి ఉన్న శక్తిని బట్టి ఈ వ్రతాన్ని చేసుకుని ఫలితాన్ని పొందవచ్చునయ్యా అని నారాయణమూర్తి నారద మహామునికి సౌనకాది మహాములో సూతులు వారు ప్రథమోధ్యాయంగా ఈ వ్రతము యొక్క విధి విధానాన్ని వివరించి ఉన్నారు. చిత్రేవాకండే సత్యనారాయణ వ్రత కలిపే ప్రథమోధ్యాయ సమాప్త. ఆ కలసం దగ్గర అక్షంతలు వేసేసి ఈ వ్రతానికి అసలు ఇప్పటి వరకు ఎవరైనా చేసి ఉన్నారా? ఎవరైనా చేసి ఉంటే వారి వృత్తాంతాన్ని కూడా తెలపవలసింది స్వామి అని కోరాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి వారు మళ్ళీ ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు. ఇక పూర్వకాలంలోనూ ఇప్పుడును అతి పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కాశీ మహానగరంలో ఒకనొక వేద బ్రాహ్మణుడు కడు. అతడు వేదశాస్త్రముడు చదివినను అధిక సంతానం కూడా చేత కడు భేదవాడు కూడా చేత ప్రతి నిత్యము కాశీ క్షేత్రంలో నివసిస్తూ ఉన్నాడు. ఇట్లుండగా ఒకనొక రోజున అతను ప్రతి నిత్యము కూడా ఇంట్లో పిల్లల కొరకు ప్రతి నిత్యము వీధి వీధి తిరిగి భిక్షాటన చేసుకుంటూ జీవించు ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనొక రోజున అతనికి ఆ కాశీ క్షేత్రంలో ఎవరు కూడా భిక్ష వేయలేదు. ఇంటికి వెళ్ళినచో భార్య పిల్లల కొరకు ఏమి తెచ్చినారు అని అడిగినచో ఏమి సమాధానం చెప్పవలనో తెలియక ఇక ఆ దరిద్ర బాధ దాడలేక అక్కడనే ఉన్న గంగా నది వద్దకు చేరాడు. ఓ గంగామాత, నన్ను మరుచెట్టి జన్మలోనైనా ధనవంతుడిగా పుట్టినట్లు వరము కోరుచూ ఉన్నాను. ఈ దరిద్ర బాధ దాడలేకుండా ఉన్నాను. నన్ను నీలో ఐక్యం చేసుకో అంటూ ఆ గంగలో దూకడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇంతలో ఆ యొక్క విష్ణుమూర్తి వారు ఒక ముసలి బ్రాహ్మణి వేషంలో అక్కడికి వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీవు చూస్తే వేదశాస్త్రాలు చదివిన వాడిగా ఉన్నావు. ఆత్మహత్య మహాపాపము కదా, నీవు తెలిసి ఎందువల్ల ఈ పని చేస్తూ ఉన్నావు అని ప్రశ్నించి ఉన్నారు. ఎప్పుడైతే అలా ప్రశ్నించి ఉన్నారో వారిని నీవేమైనా ఆర్చేవాడువా తీర్చేవాడువా, నీకెందుకు దీని దారి నీవు పోవయ్యా, నా చావేదో ఉన్నది అవనివయ్యా అంటున్నాడు. అలా కాదయ్యా, నీ బాధలు ఏమిటో నాతో తెలుపు, నేను తీర్చగలిగితే తీరుస్తాను, తీర్చలేకపోతే ఎలాగా, నీ మార్గం నీకే ఉంది కదా అన్నారు. ఓ ఈయన ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు, అనుభవశాలి, ఆయన అనుభవంతో మనకి ఏదైనా మార్గాన్ని తెలుపుతాడేమో అని ఆలోచించి తన వృత్తాంతాన్ని యావత్తూ తెలిపాడు. ఓ సింతేనా, నీవింటికి వెళ్లి సత్యదేవుని వ్రతం చేసుకోవయ్యా అన్నాడు. ఓ మహానుభావ, గంజలోకి పిడికెడు బియ్యం కూడా లేవని నేను చెబుతుంటే నీవు వ్రతం చేయి యజ్ఞం చేయి అంటావేమిటయ్యా అన్నారు. ఓహో, అంత దుర్భరంగా ఉందా, అయితే ఇంటికి వెళ్ళు, నీ భార్య పిల్లంతా కలిపి ఈ విషయాన్ని తెలుపు. ఆ రోజు రాత్రంతా కూడా జాగారణ చేయి. మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు నెరవేర్చుకుని స్వామి వారికి దండం పెట్టుకుని భిక్షాటకు బయలుదేరి వెళ్ళు. ఆ భిక్షాటంలో నీకు ఏ ద్రవ్యమైతే లభిస్తుందో ఆ ద్రవ్యాన్నే వెచ్చించి సత్యదేవుని వ్రతం చేసుకోవయ్యా అని చెప్పారు. ఓహో, ఇదేదో చక్కని మార్గంలా ఉన్నది. ఆ స్వామి వారికి మనకి ఏం లభిస్తే అది చేయమంటున్నారని చెప్పి ఎంతో ఆనందపడ్డాడు. బయలుదేరాడు. ఇక ఆ స్వామికి దండం పెట్టుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేచాడు. ఆ స్వామి వారు అదృశ్యమైపోయారు. ఆ భగవంతునికి నా కష్టాలపై ఇంతకాలానికి దయగలిగింది కదా అనుకున్నాడు. ఆనందపడ్డాడు. ఇంటికి చేరాడు. భార్య పిల్లలందరితో తిరిపాడు. రాత్రంతా నారాయణ నామస్వరంతో జాగారం చేశారు. మరుసటి రోజు ఉదయాన్నే స్వామికి దండం పెట్టుకుని, స్వామి, ఈ రోజు నేను తమ వ్రతం చేయ సంకల్పించినాను, అవును దయచూపయ్యా అని నమస్కారం చేసుకున్నాడు. బయలుదేరి ఇంటికి వచ్చాడు. వస్తూ మార్గ మధ్యంలో వచ్చే దండం పెట్టుకుని ఎదురుకి ఇంటికి వెళ్ళాడు. ఇక దయచూపయ్యా అని చెప్పి బయలుదేరి భిక్షాటకు వెళ్ళాడు. అలా భిక్షాటకు వెళ్ళి రోజు ఎన్ని వీధులు తిరిగినా కనీసం గంజలోకి దోసులు బియ్యం కూడా దొరికేవి కాదు. కానీ ఆ రోజు ప్రతి ఇంటి వారు పిలిచి మరీ భిక్ష వేస్తూ ఉన్నారట. మొయ్యలేనంత ద్రవ్యం వచ్చింది. రోజు ఎన్ని వీధులు తిరిగినా కనీసం గంజలోకి పిడికలు ఏం వచ్చేవి కాదే. ఈ రోజు ప్రతి ఒక్కరూ పిలిచి భిక్ష వేస్తున్నారు. ఇదంతా కూడా సత్యదేవుని వ్రతం చేస్తానని సంకల్పం చేయాలనుకుంటా అని చెప్పి బయలుదేరాడు. ఒకనొక సాగు దగ్గర వెళ్ళాడు. ఆ వచ్చిన ద్రవ్యాన్ని యావత్తు ఇచ్చివేసి వ్రతానికి కావాల్సిన సామాగ్రి యావత్తు కూర్చుని ఇంటికి చేరాడు. బ్రాహ్మణుని బంధువుల్ని అందరినీ పిలుచుకున్నాడు. సాయంకాల సమయంలో సత్యదేవుని వ్రతాన్ని చేసి ఉన్నాడు. అలా చేయటం చేత ఆ స్వామి సంతుష్టుడై అతనికి అష్టైశ్వర్యాలు కలగజేసినారయ్యా అని చెప్పి ఉన్నారు. ఇక ఆ క్షేత్రంలోనే ఒక గొల్లవాని కదా, ఒక కట్టెలమ్ముకుని ఆసామి అరణ్యము నుండి తిరిగి వస్తూ కట్టెల మోపుని ఇక ఒక బ్రాహ్మణ ఇంటి వద్ద నుంచి తాను దాహం కొరకు లోపలికి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి వారింట్లో సత్యదేవుని వ్రతం జరుగుతుంది. ఆ వ్రతం పూర్తి వరకు ఉన్నాడు. తీర్థ ప్రసాదాలు సేకరించాడు. బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఇక తీర్థ ప్రసాదాలు సేకరించి, ఓ మహాన్ బాబా, మీరు చూస్తే అష్టైశ్వర్యాలు కలగారు, అయినా ఈ అలికిన నేలపై కూర్చుని వ్రతాన్ని దేనికి చేస్తున్నారు, ఈ వ్రతం ఏమిటి, ఇది ఎందుకయ్యా అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పూర్వ వృత్తాంతాన్ని యావత్తూ ఒక్కొక్కటిగా వివరించాడు. ఓ మహానుభావ, నేను కట్టెలమ్ముకునే ఆసామిని. నేను కట్టెల మోపుతో వస్తూ ఉండగా ఇక్కడ చూసి వచ్చాను దాహం కొరకు. మీరు వ్రతం చెప్తున్నారు, నేను కూడా దరిద్ర బాధ తాడలేకుండా ఉన్నాను, నేను చేసుకొని వచ్చినా అని అడిగారు.
చాతుర్వర్ణములలో ఏ వర్ణం వారైనా వారికి ఉన్న శక్తిని బట్టి చేసుకోవచ్చు చేయాలిగా. అయితే ఈ రోజే ఈ కట్టెల మోపును విక్రయించగా ఎంత వస్తే ఆ డబ్బుతో నేను వ్రతం చేసుకుంటానయ్యా అని చెప్పి ఆ ధనంతో వ్రతం చేసుకుంటా అన్నాడు. ఆ బ్రాహ్మడికి స్వామికి దండం పెట్టుకున్నాడు, బయలుదేరాడు. కట్టెల మోపును భుజంలో పెట్టుకుని ధనవంతుల వీధిలో వెళ్ళాడు. రోజు కూడా ఎన్ని వీధులు తిరిగినా ఒకటో రెండో కట్టెల మోపులు అమ్మడమే కష్టం. కానీ ఆ రోజు ఆ వీధిలో ఎదురు బదులు వారికి పడతటండి. మీరు పిలుస్తున్నారని వారు పిలుస్తున్నారని మీరు పిలుస్తున్నారు. ఇక రోజు ధనం కన్నా 4 రెట్లు ధనం ఇచ్చి ఆ కట్టెల మోపును ఒకరు సొంతం చేసుకున్నారు. ఆ వచ్చిన డబ్బుతో వ్రత సామాగ్రి తీసుకుని వచ్చి వ్రతాన్ని జరిపించి ఉన్నాడు. అలా చేయడం చేత ఆ స్వామి సంతుష్టుడై వారికి అష్టైశ్వర్యాలు కలగజేసినారయ్యా అని చెప్పి ఉన్నారు. ఇది రేవాగండే సత్యనారాయణవత కల్పే ద్వితీయోధ్యాయ సమాప్త. గోవిందా. నమస్కారం. సో ఇలా హ్యాపీగా చాలా బాగా జరిగింది పూజ అయితే. అండ్ దీని తర్వాత మా అత్తమ్మ మామయ్య గారు వాళ్ళు మా మమ్మీ డాడీ వాళ్ళ కోసం బట్టలు పెట్టారు. మీకు ఈ 2 స్టోరీస్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. అండ్ పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఆడపడుచు కాబట్టి నేను దేవుడికి అండ్ మా మమ్మీ వాళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత మా డాడీ దగ్గర కొంచెం మనీ అయితే కొట్టేశాను. సో ఫైనల్లీ ఎవ్రీవన్ వర్ హ్యాపీ. మీరు ఈ కార్తీక మాసం నోములు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి. అండ్ మా పూజ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. పూజ ఫినిష్ అయ్యే టైంకి డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్ లో ఏం పెట్టారో చూసేద్దాం. ఏంటి బజ్జీలా? బజ్జీలు బూరెలు బజ్జీలు. ఇది పులిహోర. వావ్, బాగుంది. పచ్చడి తెస్తాను. పచ్చడా? రోటీ పచ్చడి, టమాటా పచ్చడి, చక్కరగా గంజు అవసరం లేదు. పన్నీర్ పన్నీర్ కర్రీ, ఫ్రై, బెండకాయ పప్పు, కంద, చాందుప్ప, కందా పచ్చడి కూరగా, సాంబారు, పెరుగు. So this is it for today's vlog. Hope you enjoyed it. Video nachite please do like, share and subscribe. Next video lo malli kaluddam. Bye bye.